రెండవ దినవృత్తాంతాల గ్రంథము 21 అధ్యాయం అండి. మొదటి వచనము. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులనే అనేకములను యూదాదేశములో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలీల అధిపతులలో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్లవాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. 6వ వచనము. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనసు లేక ఉండెను. అతని దినములలో ఎదోమీయులు తిరుగుబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకుని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతము చేసెను. 10వ వచనము. కాగా నేటి వరకును జరుగునట్టు ఎదోమీయులు యూదావారి చేతి క్రింద నుండక తిరగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరగబడెను. 11వ వచనము. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదావారిని విగ్రహ పూజకు లోపరిచెను. 12వ వచనము. అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీయుల చేరువనున్న అరబీలను రేపగా వారు యూదా దేశము మీదకి వచ్చి దానిలో చెరపడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక కుమారుడైనను నిలువబడలేదు. ఇది అంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదయమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు 18వ వచనము. ఇదంతయు అయిన తరువాత యెహోవా
కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చెయ్యలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికినీ ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి. 22వ అధ్యాయము. అరబీలతో కూడా దండు విడియుచేటికి వచ్చిన వారు పెద్దలందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజు చేసిరి. ఈ ప్రకారము యూదారాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలునారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనక అతడును ఆహాబు సంతతి వారు మార్గములందు నడచెను. 4వ వచనము. ఆహాబు సంతతి వారి వలెనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనముకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకి ఆహాబు కుమారుడైన ఇజ్రాయేలు రాజగు యెహోరాముతో కూడా పోయెను. సిరియానుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు ఇజ్రాయేలునకు మరలి వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగయ్యున్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై ఇజ్రాయేలునకు పోయెను. 7వ వచనము. యెహోరాము నొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాము తోడ కూడా పోగా యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకే వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యెహూ నొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతని పాతిపెట్టిరి. కాగా రాజమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక ఎవరునూ లేకపోయిరి. 10వ వచనము. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషాపాతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను గనక ఆమె అతని చంపలేకపోయెను. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరి. 12వ వచనము. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను. 23వ అధ్యాయము 1వ వచనము. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకుని శతాధిపతులతోనూ
యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోవానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మయాషేయతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమందంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకునినప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై, ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను. యాజకులను లేవీయులలో పరిచారము చేయువారును తప్ప మరి యెహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చు. కానీ జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టూను ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చిన యెడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించును. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీయులను యూదావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చెను. 9వ వచనము. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేతపట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపున నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కకు మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను. 11వ వచనము. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాను అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవియగునుగాక అనిరి. 12వ వచనము. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడి ఉండుటయు అధిపతులను బూరలు ఊదువారును రాజు నొద్ద ఉండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు గాయకులను వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకుని వెళ్ళి ఆమె పక్షమున పూను వారిని కత్తిచేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. 15వ వచనము. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరునొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. 16వ వచనము. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటా జనులందరూ బయలు దేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీయులుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి.
18వ మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించున్నట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండునట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టునైన యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను. 19వ యెహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. 20వ మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చును. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగర జొచ్చి రాజ్యసింహాసనము మీద రాజును ఆసీనును చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిరి. తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఈ అధ్యాయాలు చదవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, అవును ప్రభా, ఈ సంవత్సరంలో ఈ తండ్రి ఈ గొప్పగా సమయాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోండి దేవా. చేర్చిన ప్రార్థన ఆలకించండి. అవును నాయన ప్రభా, చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.